నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నందన కిచెన్. ఈరోజు మన కిచెన్లోని ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బీట్రూట్ ఫ్రై పచ్చి పులుసు తయారు చేసి చూపించబోతున్నానండి. మరి బీట్రూట్ అయితే అందరికీ తెలిసిన విషయమే. బ్లడ్ లేని వరకు చాలా ఉపయోగపడుతుంది. ఈ విషయం తెలియంది కాదు అందరికీ, కానీ మనం అప్పుడప్పుడు వారానికి 1-2 సార్లైనా తింటూ ఉండాలి బీట్రూట్ అయితే. మరి ఇలా కనుక ఒకసారి ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మనం ఇక్కడ ఒక 1/2 కేజీ బీట్రూట్ తీసుకొని ఇలాగ మొత్తం కూడా నీట్గా ఫిలప్ చేసి తురుముకొని పెట్టుకున్నాను. ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టాను. తర్వాత తగినంత ఆయిల్ వేసుకున్నాను. దీనిలోనే ఆయిల్ అయితే కొంచెం ఫ్రై కాబట్టి ఎక్కువే పడుతుంది. ఒక 5-6 పావులు అయితే ఆయిల్ వేసాను, ఎందుకంటే 1/2 కేజీ కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది. ఇది కొంచెం వేడైన తర్వాత పోపు గింజలు వేసాను, 1 స్పూను. అన్నీ కలిపినవి ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇవన్నీ కలిపినవి 1 స్పూన్ వేసాను. చిట్టుపడమంటున్నాయి కదా. ఇప్పుడు పెద్ద ఉల్లిపాయ ఒకటి మీడియం సైజ్ పెద్దది తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను, అలా వేసుకోండి. తర్వాత 4 పచ్చిమిర్చి నిలువుగా చీర్చి వేసాను, అలా వేసుకోండి. అలాగే 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోండి. తర్వాత దీనికి మనకు త్వరగా వేగిపోవాలంటే ఉల్లిపాయ తగినంత సాల్ట్ వేసుకున్నాము. ఇలా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. చాలా ఈజీ ప్రాసెస్, సింపుల్గా ఉంటుంది. ఆరోగ్యం బాగోలేని వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుందండి. ఇలా బీట్రూట్ ఫ్రై కానీ బీట్రూట్ ఇలా జ్యూస్ కానీ చేసుకొని తాగితే మాత్రం బ్లడ్ చాలా త్వరగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఆరోగ్యం బాగోలేని వాళ్ళకి, బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. 1 స్పూన్ పసుపు వేసాను. అలాగే ధనియా పొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి, వేయించి పొడి చేసిన ఈ పొడులు 3 వేసాను. ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా ఈ పొడులు అయితే మసాలాలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 చిన్న స్పూన్ అంతా వేసుకున్నాను. అలా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి పచ్చివాసన పోయే విధంగా 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనకి ఉల్లిపాయ ఒక 70% వేగిపోయిన తర్వాత మనకి బీట్రూట్ ఈ తురుము అయితే వేసేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కలిసిపోయే విధంగా ఒకసారి ఇలా కలుపుకోండి. ఈ ఉల్లిపాయ మసాలాలు అంతా కూడా బీట్రూట్ పట్టే విధంగా ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇలాగా మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటేనే మాడకుండా ఉంటుంది. ఫ్లేవర్ మాడిపోతే మళ్ళీ ఫ్లేవర్ వేరేలా ఉంటుంది, ఘాటు వాసన. కొత్త వారు చూస్తే గమనించండి. ఇక్కడ కారం అయితే నేను 1 స్పూన్ వేసాను. మీరు మీ టేస్ట్ తేరలు చూసి వేసుకోండి, ఎంత తినగలరో. కొంత కారం మిరపకాయలు ఎక్కువగా ఉంటాయి, కొంత తక్కువ ఉంటాయి, కాబట్టి చూసి వేసుకోండి. కారం వేసిన తర్వాత అది కూడా పచ్చివాసన పోయి ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ. ఈ విధంగా కలుపుకోండి. హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుందండి బీట్రూట్. తప్పకుండా వీడియో ఓపెన్ చేయండి. మరి చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర వేసాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి అలా కలుపుకోండి. అంతేనండి, మనకి బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది. మరి ఈ విధంగా మీరు ట్రై చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి నేను పచ్చి పులుసు అయితే రెడీ చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది ఫ్రై అయితే మాత్రం. ఆరోగ్యం బాగోలేని వారికి చాలా ఉపయోగపడుతుందండి. కొత్తగా ఎవరైనా చూస్తే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు పచ్చి పులుసు చూద్దామండి. ఇక్కడ ఒక టమాటా చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగేసి పులుసు పిండి పెట్టాను. దానిలోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. అలాగే 2-3 పచ్చిమిర్చి కూడా నిలువుగా చీల్చి వేసాను. ఇలా ఈ విధంగా ముక్కలు కట్ చేసి వేసాను. ఉల్లిపాయలు అయితే, మిరపకాయలు అయితే ఈ విధంగా నిలువుగా చీల్చి వేసాను. దీంట్లో తగినంత సాల్ట్ వేసాను. ఇప్పుడు దీనికి కావాల్సింది పోపు రెడీ చేసుకుందాము. ఇప్పుడు చిన్న బాండీ పెట్టుకొని దానిలో ఒక 3 పావులు అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా అయితే ఒక చిటికెడన్ని మెంతులు వేసుకున్నాము. దీనికి ఫ్లేవర్ మెంతులు చాలా బాగుంటుందండి. మరి కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే గమనించండి. తర్వాత 4 వెల్లుల్లి కచ్చపచ్చగా దంచి వేసాను. ఈ విధంగా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక చిటికెడన్ని ఆవాలు వేసుకోండి, చిటికెడంత జీలకర్ర కూడా వేసుకోండి. వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవైతే మెంతులు బాగా వేగిపోతాయి, బాగా ఉంటుంది స్మెల్ అయితే. ఒక చిటికెడంత ఇంగు కూడా వేసుకోండి. తర్వాత 3 ఎండుమిరపకాయలు వేసుకోండి, మధ్యలో తుంచి వేసుకోండి. ఇప్పుడు ఈ పోపు మనకు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. 1 రెబ్బ కరివేపాకు వేసుకున్న తర్వాత ఈ పోపు అయితే తిరగేద్దాం దీనిలోకి. ఇప్పుడు ఇదంతా కూడా ఇందులో వేసేసుకొని కలుపుకున్నాము. దీనిలో చిన్న మిస్టేక్ జరిగిందండి, వీడియోలో గమనించండి. పసుపు వేయడం మర్చిపోయాను. అయితే నేను మళ్ళీ అదే బాండీ పెట్టి పసుపు కొంచెం ఆయిల్ వేసి పసుపు వేసి కొంచెం పచ్చివాసన పోయేలా పొంగించేసి పసుపు వేసాను. చూడండి ఇప్పుడు పచ్చగా ఉంది. అలా ఒకటి చిన్న మిస్టేక్ జరిగింది, సరి చేసుకున్నాను. ఈ విషయాన్ని గమనించండి. ఈ విధంగా ఇలా మనకి బీట్రూట్ ఫ్రై
పచ్చి పులుసు రెడీ అయిపోయింది. ఈ కాంబినేషన్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. పచ్చి పులుసు అయితే చాలా టేస్టీగా వచ్చింది. వేసవి కాలంలోనే ఒంటికి చలవ చేసిద్ది, మంచిగా ఉంటుంది. ఇలాగా పచ్చి పులుసు కానీ టమాటో రసం కానీ అలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.